నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికా ఇరాన్ వార్ జరుగుతుందా జరగదా? ఎందుకంటే అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ వ్యవహారాన్ని కడిగి పారేసింది. 6-3 మెజారిటీ తోటి ఆయన టారిఫ్లని కొట్టి పారేసింది అవతలకి. సరే, ఆయనకు ప్లాన్ బి ఉందట. ఇప్పుడు ఇదేమన్నా అడ్డం పెట్టుకొని దాన్ని స్లో డౌన్ చేస్తాడా అమెరికా ఇరాన్ వారికి సంబంధించిన వ్యవహారాలని, లేదా ఎలా ముందుకెళ్తాడు? దాంతోపాటు ఇతరత్ర జాతీయ అంశాలు కూడా సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి, అలాగే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ సభ్యులు అండ్ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్. నమస్తే డాక్టర్ రియాజ్ గారు. నమస్కారం అండి. వెరీ హ్యాపీ టు సీ యూ. చాలా రోజులైంది మనం కరెక్ట్గా ఎన్నికల ఫలితాలప్పుడు కూర్చున్నాం, మాడుకున్నాం. సరే, సిన్స్ యూఆర్ అన్ అకాడమిషియన్ అండ్ మీకు పూర్తిగా ఈ అకాడమిక్ లైన్లో ఉన్న గ్రిప్, మీ స్పెషలైజేషన్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో వార్ దగ్గరికి వెళ్దాం. ముందర అటు నుంచి అంతర్జాతీయం నుంచి జాతీయంగా వద్దాం. కాకతాళీయంగా 2 సంఘటనలు. ఆయనేమో 2 వార్షిప్లు పంపించాడు, యుఎస్ఎస్ అబ్రహాం అండ్ యుఎస్ఎస్ ఫోర్డ్. అవి వెళ్ళి ఇరాన్ పక్కన సముద్ర జలాల్లో నుంచొని ఉన్నాయి. ఈ లోపల సుప్రీంకోర్టు ఆయన పిలిచి మొట్టికేసింది. దీని ఇంపాక్ట్ ఏమైనా దాని మీద పడే అవకాశం ఉందా? వారికి వెళ్తాడా వెళ్ళడా? వాసుదేవన్ గారు, మొదటిసారిగా మీకు ధన్యవాదాలు. ప్రజలకు ప్రపంచానికి ఉపయోగపడే అంశం మీద నాతో అభిప్రాయం పంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఒక అంతర్జాతీయ శాస్త్ర విద్యార్థిగా ప్రతి దేశానికి విదేశాంగ విధానం ఉంటుంది. ఆ విదేశాంగ విధానం యొక్క మొదటి లక్ష్యం ఏముంటుందంటే నేషనల్ ఇంట్రెస్ట్, జాతీయ ప్రయోజనాలే విదేశీ వ్యవహారాలను నిర్వహించాలి. కానీ ఈరోజు అమెరికాలో విదేశీ వ్యవహారాలను కూడా ట్రంప్ ఫస్ట్, అమెరికా ఫస్ట్ అనే స్లోగన్తో బయటకు వచ్చాడు. అంటే ప్రధానంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ అమెరికాను ప్రధానంగా ప్రపంచంలో అగ్రగామిగా నిలబెడితే అమెరికా పౌరులు కానీ అమెరికాకు సంబంధించిన చెక్స్ అండ్ బ్యాలెన్స్తో ఉన్న పవర్ ఏజెన్సీని సపోర్ట్ చేస్తాయి. కానీ ట్రంప్ ఫస్ట్, ఓన్లీ ట్రంప్ ఫస్ట్ ఫర్ అమెరికన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బేసికల్గా అమెరికా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వియత్నాం వార్లో అమెరికా వెనుకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అమెరికన్ సమాజం వియత్నాం వార్లో అమెరికా వెనుక పూర్తిగా లేదు. తాలిబాన్లను అక్కడ నిలబెట్టి అమెరికా అర్థవంతంగా వెనుకకు పోయి ఆ ప్రాంతాన్నంతా ఒక ఉన్మాదుల చేతులకు అప్పగించడంలో బేసికల్గా ట్రంప్ ప్రయోజనాలే తప్ప అమెరికన్ డెమోక్రటిక్ ప్రయోజనాలు కలబడలేదు. కొన్ని మెచ్యూర్ డెమోక్రసీస్లో, అంటే నేను అంతర్జాతీయ విద్యార్థిగా, అంతర్జాతీయ శాస్త్ర విద్యార్థిగా కొన్ని సమాజాలను అంటే అధ్యయనం చేసినప్పుడు, ప్రత్యక్షంగా రీసెర్చ్ కోసం పోయినప్పుడు, అంటే ప్రజాస్వామ్యానికి సంబంధించిన విలువలు పాటించే దేశాల్లో సహజంగా ప్రభుత్వాలు వాటి వ్యతిరేకంగా పోయినప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్స్లో వెనుక తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆ ప్రక్రియ అమెరికాలో ఆరంభమైంది. అది ఏ మేరకు నిలబడుతుందో మనం చూడాలి. అయితే సరే, సుప్రీంకోర్టు చూసాం కదా, 6-3 ఓటింగ్ తోటి ఒక 3 ఆయనకు అనుకూలంగా, ఆయన టారిఫ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, దివ్యంగా ఉన్నాయి. ఒక 6 వ్యతిరేకించారు. తెల్లారి పొద్దున్న దాకా ఆగల ట్రంప్. రాత్రి నుంచి బూతులు తిట్టడం మొదలెట్టాడు ఆ జడ్జెస్ని. ఎక్కడైనా చూసామండి? ఇప్పుడు ఆ చైర్కి ఒక డెకోరం ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంటే టవరింగ్ పర్సనాలిటీస్, అబ్రహాం లింకన్, ఇలాంటి వాళ్ళందరినీ మనం చూసాం. ఈవెన్ టిల్ మనకి బైడెన్తో వరకు కూడా ఇట్లా నోరు పారేసుకునే వ్యవహారాలు ఎక్కడ చూడాల. విధానపరంగా ఏమన్నా విమర్శలు ఏమన్నా ఉండేమో, కానీ జడ్జీలను పట్టుకొని తిట్టడం ఏంటండి? వాసుదేవన్ గారు, ఈరోజు మనం అమెరికన్ హిస్టరీని మనం జాగ్రత్తగా చూసుకుంటే 1776లో వాళ్ళు ఎప్పుడైతే హక్కుల ప్రకటన చేశారో అక్కడ నుంచి అమెరికా రాజ్యాంగాన్ని, దాన్ని ఎవాల్యుయేషన్ చూసుకుంటే ఆ రోజు వాళ్ళు ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, వలసవాదానికి వ్యతిరేకంగా ఏర్పడిన దేశం అది. లిబర్టీ స్టాచ్యూను ఫ్రాన్స్ వాళ్ళ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు అందంగా అలంకరించుకున్న దేశం అది. చాలా సందర్భాల్లో ప్రపంచంలో మనకి యుద్ధాలు జరిగినప్పుడు అమెరికా ప్రోద్బలంతో, అమెరికా ప్రమేయం లేకుండా ప్రజలు కొన్ని సందర్భాల్లో అమెరికన్ విధానాలకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడే దేశం కూడా అది. కాబట్టి అమెరికాలో ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయాలు డిక్టేటర్షిప్ అయిపోతున్నప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్స్లో కంట్రోల్ చేసే సందర్భాలు ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసిన మేరకు, నాకున్న అధ్యయనం మేరకు, నాకున్న అవగాహన మేరకి ఇంత ఎక్స్ట్రీమ్గా ప్రవర్తించిన అమెరికన్ ప్రెసిడెంట్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా కొత్త ప్రపంచం కదా. ఎందుకోసం అంటే మనము కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత ధ్రువ ప్రపంచం నుంచి, అంటే బైపోలార్ వాళ్ళ నుంచి మనము మల్టీపోలార్లోకి వస్తున్నాం, వచ్చి యూనిపోలార్ వాళ్ళ నుంచి మల్టీపోలార్లోకి పోతున్నాం. ఇప్పుడు ఒక దేశమే ప్రపంచాన్ని మొత్తం డిక్టేట్ చేసే పరిస్థితి లేదు. కన్విన్స్ చేసి మాత్రమే ప్రపంచాన్ని మన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాం తప్ప
ప్రతి సందర్భంలో బెదిరింపులతోటి మనం ఉండే అవకాశం లేదు. అందుకోసం అమెరికన్ ప్రెసిడెంట్ తన ప్రయోజనాల కోసం లేదా తాను కోరుకున్న విధానాన్ని కోసం, తాను పెంచుకున్న లక్ష్యాల కోసం, తన కోరుకున్న విధానాల తన అల్లుడి కోసము లేకపోతే తన రియల్ ఎస్టేట్ మిత్రుల వ్యాపారాల కోసం నిర్దేశించుకున్న ప్రయోజనాల నిమిత్తం పనిచేస్తున్నాడు. మనకి నోమ్ చామ్స్కీ ఉన్నాడు, అమెరికాకు సంబంధించిన కొత్త సోషలిస్ట్ ఐడియాలజీ. అతను ట్రంప్ గురించి ఏమంటాడంటే, అంటే పెట్టుబడిదార విధానానికి సంబంధించిన విధానాలు ఆయన మనస్తత్వంలో భాగంగా మారిపోయాయంటాడు ఆయన. కాబట్టి తన విధానాలే అమెరికన్ విధానాలుగా మార్చుకునే క్రమంలో ట్రంప్ చేసే ప్రతి చర్యను కూడా అమెరికన్స్ దాన్ని సమర్థిస్తారని నేను అనుకోను. కానీ అదే సందర్భంలో ఇప్పటికి కూడా ట్రంప్కి సపోర్ట్ అమెరికా సమాజం నుంచి ఉంది. అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. అంతర్గతంగా అమెరికా ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉన్నది, బాగా నిరుద్యోగిత పెరిగింది. సో అఫ్కోర్స్ వివిధ దేశాల నుంచి అక్కడ పోయి సెటిల్ కావడం వల్ల లోకల్ వాళ్ళకి అభద్రతా భావం ఏర్పడ్డది. తర్వాత అమెరికా కోరుకున్నట్టుగా ఒక 30 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం అమెరికా ఎట్లయితే ఉందో అట్లా ఇప్పుడు లేదు. అమెరికా కూడా ఇప్పుడు ఇంగ్లాండ్ రాజధాని లండన్ ఎట్లా ఉందో ఇప్పుడు మొత్తం అమెరికా అట్లా తయారవుతుందనే వాదంతో ఉంది. ఎందుకంటే లండన్లో నెటివిటీ పోయింది, మిగతా వాళ్ళదే అన్ని ఎలక్షన్స్లో కూడా మిగతా వాళ్ళకి గెలిచే పరిస్థితి. అమెరికా కూడా ఇట్లా అవుతుంది. ఇంకా ఇదే కనుక కొనసాగితే ఈ ఉన్న ఉద్యోగాలు పోతే అమెరికాకు సంబంధించిన ఒరిజినాలిటీ పొందుతున్న అభిప్రాయం మీద ఉన్న వాళ్ళందరూ కూడా ట్రంప్ వెనుకున్నారు. ఆర్థిక ప్రయోజనాలు ఒకవైపు అయితే అమెరికా నేటివిటీకి సంబంధించిన కొంత రైటిస్ట్ ఐడియాలజీ అనుకోవచ్చు మనం దాన్ని, వాళ్ళు ట్రంప్ వెనుకున్నారు. కానీ క్రమక్రమంగా అదే సందర్భంలో అమెరికన్ టెండెన్సీ కూడా ఏంటంటే ఫ్రీడమ్కి ఎక్కువ అవకాశం ఇస్తారు. వాళ్ళ ఫ్రీడమ్ వల్ల ఇంకోరి ఫ్రీడమ్ కూడా ఆమోదనలో కోరుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలనుకుంటే ట్రంప్ బేసికల్గా ఏదైతే తను కోరుకొని ప్రపంచాన్ని శాసించాలనుకున్నాడో అంత సంపూర్ణమైన సపోర్ట్ ఈ మధ్య కాలంలో 2 నెలల నుంచి చూస్తే అమెరికన్ సమాజం నుంచి రావట్లేదు. అందుకోసమే కొంత ఫ్రస్ట్రేషన్ గురై ఆ ఫ్రస్ట్రేషన్ ఈరోజు డిస్ట్రక్షన్ వైపు పోతుందేమో లాగా అతని స్టేట్మెంట్ కనపడుతున్నాయి. ఇంకోటి డాక్టర్ రియాజ్ గారు, మళ్ళీ యుద్ధం దగ్గరికి వస్తే ఆల్రెడీ 2 వార్షిప్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఒక్కొక్క వార్షిప్లో ఆర్మీ పర్సనల్ 4,000 to 4,500, సరే 10,000 వేసుకుందాం ఇంచుమించాడు. ఇది కాక ఇరాన్ని చుట్టుముట్టి ఉన్న ఒక 30 ఈ మిలిటరీ బేస్లు, 30 చిన్న చిన్న కంట్రీస్లో మిలిటరీ బేస్లు పెట్టుకొని ఉన్నాడు. అక్కడ ఒక 40,000, వీళ్ళు ఒక 50,000 సైన్యం ఉందంటే అది యుద్ధానికి సంకేతం. ఈ అంత తెగబడిపోయి ఇరాన్ మీద విధ్వంసం సృష్టించి వాళ్ళు పరోక్షంగా ప్రతిష్ఠించిన ఖమేనీ రూల్ని అంతమందించి మళ్ళీ ఆ షా జూనియర్ని తీసుకొచ్చి పెట్టాల్సినంత నెసిటీ వాళ్ళకి ఏమొచ్చింది ఈరోజు? వాసుదేవ్ గారు, నేను దాదాపుగా ఒక 1 వీక్ నుంచి రెగ్యులర్గా ప్రధానంగా తెలుగు టీవీ డిబేట్స్ని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద వాళ్ళ అభిప్రాయాలు చూస్తున్నాను. మీకు ఒక విషయంలో ధన్యవాదాలు. ఏం చెప్తున్నానంటే, ఇరాన్ విషయంలో మీరు చాలా గ్రౌండ్ రియాలిటీతో మాట్లాడినారు. అంటే ఎక్కడ ఎగ్జాగరేషన్స్ లేకుండా ఇంపార్షియల్గా మాట్లాడినారు. ఒక అంశం ఏంటంటే, ప్రపంచంలో ప్రాచీన నాగరికతల్లో బ్రతికున్న నాగరికత ఇరాన్లో కనబడుతుంది, అట్లాగే భారతదేశంలో కనబడుతుంది. దాని ట్రెడిషన్స్ ఇంకా కంటిన్యూ కూడా. ఇప్పుడు మనకు టైగ్రస్ యూఫ్రటీస్ నదుల మధ్యన వర్ధిల్లిన బాబిలోనియన్ నాగరికత మనకు ఇరాక్లో ఉంటే దాని పక్కనే పర్షియన్. సార్, హైదరాబాద్ ఈజ్ ద రెప్లికా ఆఫ్ ఇఫ్సహాన్. యాజ్ ఇట్ ఈస్ ఇఫ్సహాన్ నగరం ఫోటో తీసింది, హైదరాబాద్ నగరం ఫోటో తీయండి, 2 ఒకటే. పర్షియన్స్ డెవలప్ చేసిన సిటీ ఇది. చాలా మంది చాలా క్లెయిమ్స్ ఉంటాయి అనుకోండి, వాళ్ళ పేర్లు అనవసరం. అప్పుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మించాలనుకున్నప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఒక పరిశీలన కోసం పంపినప్పుడు ఇస్ఫహాన్ నగరం ఇక్కడ నమూనా ప్రాతిపదికనే దీన్ని నిర్మించారు. అందుకోసమే మీరు బాగా గుర్తు చేశారు. వాస్తవంగా మనము ఇరాన్ చూసినప్పుడు ఇరాన్ చాలా ప్రాచీన సమాజం నుంచి ఒక పవర్. అలెగ్జాండర్ కూడా పర్షియాను జయించిన తర్వాతనే ప్రపంచాన్ని జయించగలుగుతారు నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, డేరియస్ పరిపాలన దగ్గర నుంచి మనం చూసుకున్నప్పుడు. కాబట్టి ఈరోజు మిగతా ఇస్లామిక్ దేశాలు వేరు, ఇరాన్ వేరు. ఎందుకోసమంటే ఇరాన్లో కొంత మోడర్న్ థింకింగ్, అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే నేచర్ ఉండేది. మిగతా దేశాలను, అరబ్ దేశాలను కూడా విదేశాల మీద ఆధారపడి లేదా విదేశీ టెక్నీషియన్స్ మీద కానీ లేదా వలస కార్మికుల మీద ఆధారపడ్డ ఎకానమీ నిర్మించుకుంటే ఇరాన్ దానికి భిన్నంగా సొంత ఎకానమీ నిర్మించుకుంది. అలాగే అప్పుడు ఇరాన్ షాకు సంబంధించిన విధానాలకు వ్యతిరేకంగా ఒక రెవల్యూషన్ వచ్చింది. సరే, దాన్ని ఇస్లామిక్ రెవల్యూషన్ అందామా లేదా షాకు వ్యతిరేకంగా ఫ్యూడల్ వ్యతిరేక రెవల్యూషన్ అందామా, అది చర్చ వేరు. కానీ ఇరాన్కు సంబంధించిన విషయం ఏంటంటే, ఇరాన్ అనేది తన సస్టైన్గా తను నిలబడే దేశం, అలాగే ప్రపంచంలో అన్ని దేశాలతో మిత్రులుగా ఉండే దేశం ఇరాన్. మిగతా అరబ్ దేశాలు అమెరికాతో ప్రతి సందర్భంలో అనుసంధానం చేసుకున్నా కూడా ఇరాన్ తన ఇండిపెండెన్స్ లెగసీని కంటిన్యూ చేసింది. రష్యన్ సపోర్ట్ ఎప్పటికీ ఇరాన్లో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు రష్యా ఇరాక్ వెనుకుంది,
కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన పోయిన తర్వాత కూడా ఇరాన్ వెనుక ఉంది. అప్పుడు ఇరాక్ అమెరికా సపోర్ట్ చేస్తే ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇరాన్ అనేది సొంతంగా పోరాటం చేసే అవకాశం ఉన్న దేశం, సొంతంగా సస్టైన్ అయ్యే అవకాశం ఉన్న దేశం. ఇప్పుడు ఇరాన్ తన మీద జరిగే దాడులు ఏవైతుందో దాన్ని పసిగట్టి చాలా జాగ్రత్తగా చైనాతోటి ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసింది. వెపన్స్ కూడా విపరీతంగా తెప్పించుకుంది. రష్యాకు ఇరాన్ మధ్య సహజ సరిహద్దులే పెద్దగా కనిపించవు, అది చాలా ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసుకున్న సరిహద్దులు తప్ప. ఆల్మోస్ట్ 50% యురేషియన్ కల్చర్. కాబట్టి రష్యాకు సంబంధించిన వెపన్స్ తీసుకోవడం పెద్ద ఇరాక్కి భౌగోళికంగా చాలా తేలికైన అంశం అది. అలాగే ఇరాన్ యొక్క నిర్మాణం, భౌగోళిక నిర్మాణం అయితే పర్షియన్ గల్ఫ్ సరిహద్దుల్లో ఉన్న నిర్మాణం ఏదైతే ఉందో అది దానికి అడ్వాంటేజ్గా కనిపించే ప్రాంతం. అట్లాగే భారత్ లాంటి దేశాలతో కూడా చాలా సాంప్రదాయమైన రిలేషన్స్ ఉన్నాయి. మీరు హైదరాబాద్లో ఇరాన్కి సంబంధించిన అనేక మ్యూచువల్ సెంటర్స్ మీకు చాలా చూపెట్టారు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఏ హోటల్ పోయినా కూడా ఇరానీ ఛాయ్కి సంబంధించిన అవసరం మనకు కనబడతా ఉంటుంది. దాని ఇంకా దాని లెగసీ కంటిన్యూ. అంటే ఎందుకు విషయాలు, అండ్ యూ కెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ ఇరానియన్స్ ఇన్ హబ్సిగూడ అండ్ మల్లేపల్లి. ఇప్పుడు ఇంత దూరం జరిగింది కదా, ఇప్పుడు చౌహార్ నుంచి మనం బయటకు వచ్చిన ఇరాన్ పొరపాటున కూడా ఇండియాకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడారు. వాళ్ళ పెట్రోల్ మనం కొనమని చెప్పినా కూడా ఇరాన్ ఎక్కడ కూడా భారతదేశం నన్ను ఇబ్బంది పెట్టింది అని ఎక్కడ మాట్లాడారు. అండ్ దే హావ్ గివెన్ us an opportunity to build చాబహార్ పోర్ట్. ఎగ్జాక్ట్లీ. అందుకోసం నేను ఏమంటున్నానంటే ట్రెడిషనల్గా ఇరాన్ ఎక్కడ కూడా దేశాలతో రిలేషన్స్ దెబ్బతీసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకోసమే ఈరోజు అమెరికాకు సంబంధించిన బలమంతా ఎయిర్ ఫోర్సే కదా. అమెరికా తన ఎయిర్ బేస్ ఏ దేశం ఇస్తుంది? ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయాలంటే అమెరికా నుంచి వచ్చి దాడి చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది, వెరీ ఎక్స్పెన్సివ్. అంటే 300 బిలియన్లు పెడితే ఒక చిన్న B-1 బాంబు లాంటి దాన్ని ప్రయోగించగలుగుతాడు. ఆ సందర్భంలో ఎక్కడో కదా ఎయిర్ బేస్ లేకుండా దాడి చేయడం సాధ్యం కాదు. సపోజ్ ఇజ్రాయెల్ బేస్ తీసుకుందాం అనుకోండి, అప్పుడు సహజంగా తెలియకుండానే మిగతా అరబిక్ దేశాలను కూడా ఇరాన్కి సపోర్ట్ చేయక తప్పదు. కాబట్టి ఇజ్రాయెల్ బేస్ కాకుండా వేరే బేస్ కోసం ప్రయత్నం చేస్తే ఏ గల్ఫ్ కంట్రీ కూడా అమెరికాకు బేస్ వాడు అందుకనే ఇది తీసుకున్నాడు కదా సార్, డియోగార్షియాలో దానికి ఇంకో పేరు పెట్టారు కదా, అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని పేరు పెట్టారు. డియోగార్షియా సక్సెస్ఫుల్ అక్కడ నుంచి రైడ్ 6 B-2 బాంబర్స్ ఉన్నాయి. అది సాధ్యం కాదు. ఎందుకోసం అంటే ఈరోజు నాకు తెలిసి ట్రంప్ అనే విధానాన్ని మనం చూసుకుంటున్నాం. మనం భయపెట్టించేంత వేగంగా వెనుకపోయిన సందర్భాలు మనం చూసాము. ఇప్పుడు మన దగ్గర కూడా 54 వరకు పోయి టారిఫ్లు మళ్ళీ 18 వరకు తీసుకొచ్చి మళ్ళీ ఇంకేదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తుందంటే నిజంగా ట్రంప్ మనం అనుకున్నంత బలవంతుడే అయితే ఇప్పటివరకు ఆ రోజు ఇజ్రాయెల్కు ఇరాన్ మధ్య వారపు నథింగ్ బట్ అమెరికానే కదా ఫోర్ఫెట్లో ఇజ్రాయెల్ ఆ వార్ కంటిన్యూ అయ్యేది. కానీ అమెరికా అనుకున్నంత రీతిలో ఇరాన్ బలహీనంగా లేదనే వాస్తవం కూడా అమెరికన్ ప్రెసిడెంట్కి తెలుసు. ఆ సందర్భంలోనే తన ప్రయాణాలను కాపాడుకోవడం, నేను ఇంకా మైటీ పవర్ అని చెప్పుకునే దానికే రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. ఒక యుద్ధమే కనుక జరిగితే, ఒకప్పుడు యుద్ధం అనేది మనకి ఫస్ట్ వరల్డ్ వార్ కానీ సెకండ్ వరల్డ్ వార్ కానీ బేసికల్గా యూరోపియన్ దేశాల మధ్య యుద్ధమే అది. కానీ థర్డ్ వరల్డ్ వార్ మనం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మాత్రం యుద్ధమే కనుక ఇరాన్ మీద జరిగితే అది ఖచ్చితంగా అంటే ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నాకు ఐ హ్యావ్ ఎ లిటిల్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇది ఆసియా ఖండాన్ని, ఆసియా దేశాలని నిర్వీర్యం చేసే ఒక కుట్ర అమెరికా ఉన్న పన్నిందేమో, మనలో మనకే తగువులు పెట్టి ఇప్పుడు వెస్ట్ ఏషియాలో సంక్షోభాన్ని సృష్టించింది వాళ్ళే. దాన్ని పరిష్కరిస్తానని చెప్పి రేపొద్దున కండువా వేసుకొని వచ్చి చెప్పేది నేనే, ప్రపంచ శాంతి అని చెప్పేది ప్రపంచ పోలీసే ఆయనే. ఏషియా దేశాలు కొట్టుకుంటే ఏషియా ఖండం కంప్లీట్గా నిర్వీర్యం అయిపోతే కంప్లీట్గా గ్లోబల్ ప్రావెస్నెస్ అంతా అమెరికా చేతిలో ఉంటుంది అనే ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇలా నిర్జించడం ద్వారా అటు చైనాని దెబ్బకొట్టి ఇటు రష్యాని, రష్యాలో 2 కల్చర్స్ ఉంటాయి, ఏషియన్ అండ్ యూరప్. సో యురేషియా వీటిని దెబ్బతీసి ప్రపంచంలో నేను ఒక్కడనే నుంచోవాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచన అమెరికాకు ఉన్నదా లేదా? అంటే దాదాపుగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న విశ్లేషణలో మీరు చెప్పిన విశ్లేషణ కూడా కీలక విశ్లేషణ భావించబడతా ఉంది. 2 రీజన్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే నార్త్ అమెరికా ఖండం అంటేనే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సౌత్ అమెరికాలో దాదాపుగా పప్పెట్ దేశాలు, అట్లాగే అమెరికాను సపోర్ట్ చేసే దేశాలు కానీ అది మిగిలిపోయింది. 2 దేశాలు ఎదిరిస్తే వెనుజులాలో ఏం జరిగిందో మనం చూసాం. ఆఫ్రికా ఎకానమీ అనేది ఇప్పటికీ అది సస్టైనబుల్ ఎకానమీ కాదు, ఖనిజాలు ఉన్నాయి, పెద్దగా అమెరికాలో ఢీకొట్టే అవకాశం లేదు. ఈరోజు అమెరికాను ఛాలెంజ్ చేయగలిగే ఖండం ఏదైతుందో అది ఏషియానే. బ్రిక్స్ పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా నాకు తెలిసి అంతర్జాతీయ సంబంధాల్లో, అంతర్జాతీయ
రాజకీయాల్లో, జియో పాలిటిక్స్లో అమెరికా మొట్టమొదటిసారిగా భయపడ్డది బ్రిక్స్ ఏర్పడ్డప్పుడు సార్. వెరీ ట్రూ. భారత్, అట్లాగే రష్యా, దాంతోపాటుగా చైనా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్తో కూడుకున్న కూటమి ఏర్పడినప్పుడు, ఎందుకంటే ఇది బిగ్ మార్కెట్. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా కూడా అమెరికా అనేది వాళ్ళకు మార్కెట్ కావాలి, ఇక్కడ వాళ్ళ గూడ్స్ అమ్ముకోవడం కోసం. ఎక్కడైతే దేశాల్లో జనాభా ఉంటుందో ఆ జనాభా ఉండే దేశాల మీద దాని ఆధిపత్యం కావాలి. మరి బ్రిక్స్ సంబంధించిన దేశాలను ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అమెరికా ఐసోలేట్ అయిపోయింది. మిగతా ప్రపంచంలో ఈ 5 దేశాలను తీసేస్తే మిగతా ప్రపంచం మొత్తం అయినా కూడా ఈ 5 దేశాలతో సమానంగా ఉండదు మనకి హ్యూమన్ పాపులేషన్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు, డెమోగ్రఫీ వచ్చినప్పుడు. అయితే ఆ బ్రిక్స్ని మనం కంటిన్యూ చేయాల్సి ఉండేది. ఎందుకో భారతదేశం బ్రిక్స్ పెట్టినప్పుడు ఎంత బలంగా మనం నిలబడ్డామో దాని తర్వాత ఆ బ్రిక్స్ కాపాడడంలో మన రోల్ అంత బలంగా కొనసాగిందని నేను అనుకోండి. ఇప్పటికి కూడా భారతదేశానికి ఒక ఆల్టర్నేటివ్ ఏంటంటే బ్రిక్స్ బలోపేతం చేయడమే. ఒక అంశం ఏంటంటే సార్, ఎస్ ఐ అగ్రీ, ఇప్పటికీ మన సస్టైనబుల్ ఎకానమీ కాదు, ఇబ్బందులు ఉన్నాయి. మన దగ్గర జీడిపికి పర్ క్యాపిటల్ ఆఫ్ ఇన్కమ్ని రెండింటిని చూస్తే జీడిపి పెద్దగా కనపడుతుంది కానీ పర్ క్యాపిటల్ ఆఫ్ ఇన్కమ్లో పెద్ద గ్రోత్ కనపడదు. కానీ మనం గుర్తించాల్సిన గొప్ప గుణం ఏంటంటే మనకు పెద్ద మార్కెట్. ఈరోజు చైనా జనాభా కూడా మనం అధిగమించాము, పెద్ద మార్కెట్ ఇది. ఈ మార్కెట్ ఎప్పుడైనా కూడా ప్రపంచంలో ఏ పెట్టుబడి దారి దేశానికైనా అవసరమే ఉంటుంది. కాబట్టి ఆ మార్కెటింగ్ చేసుకునే కోణంలో మనం నిలబడాల్సిన గట్టిగా నిలబడట్లేదు అనేది ఒక విద్యార్థిగా, ఒక సోషల్ సైన్సెస్ చదివే విద్యార్థిగా నేను అభిప్రాయపడుతున్నాను. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈరోజు చైనా తన జనాభాను బేస్ చేసుకునే కదా ఈరోజు ఎకానమీగా ఎదిగింది. చైనా మ్యాన్ పవర్ అనేది పవర్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసింది. ఆ మ్యాన్ పవర్ను అది ఎప్పుడైతే టెక్నాలజీని ఓన్ చేసుకునే పైన దగ్గర వస్తే చైనా నిలబడిపోయింది. రష్యా విషయానికి వస్తున్నా కమ్యూనిజం బలంగా ఉన్నప్పుడు వాళ్ళు వెపన్స్ మీద విపరీతమైన పెట్టుబడి పెట్టారు, స్ట్రాంగ్గా ఇప్పటికీ ఉంది. అయినా కూడా మనం ఇంకా రష్యా వేరే దేశాల సహకారం కూడా అమెరికాను జయించే అవకాశం లేదు, అమెరికాతో పోరాడే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఇరాన్ అనేది ఏంటంటే, ఇరాన్ అనేది మిగతా దేశాలకు ప్రధానంగా రష్యాకు చైనాకు ఆప్తులుగా ఉన్న దేశం కాబట్టి అమెరికా దాడి చేసిన వెంటనే ఇరాన్కు సపోర్ట్గా ఈ దేశాలు వచ్చే అవకాశం ఉంది. ఉన్నప్పుడు ట్రంప్ ఊహించినట్టుగా రిజల్ట్ వచ్చే అవకాశం మాత్రం ఉండదు. అది ఖచ్చితంగా అమెరికాకు నష్టం. ఆర్థికంగా అమెరికా, ఇప్పటికే నేను చెప్పాను, అమెరికా ఇంటర్నల్ ఇష్యూస్ ఏవైతున్నాయో. మీరు నష్టం అంటున్నారు, $39 ట్రిలియన్ అప్పు ఉంది వాళ్ళ నెత్తిన. ఇది కాక ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కారణంగా $500 బిలియన్ వెనక్కి ఇవ్వాలంది. ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పలేకపోతుంది. ఎవరికి ఇవ్వాలి? ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళ దేశ వ్యాపారవేత్తలకు ఇవ్వాలి. వాళ్ళు ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళ దేశ కన్జ్యూమర్స్కి ఇవ్వాలి. ఇది ఎలా సాధ్యం? దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పాల. అండ్ సుప్రీంకోర్టు డైరెక్షన్ తీర్పు కూడా ఏంటంటే ఆ ఎమర్జెన్సీ చట్టం దీనికి వర్తించదని. అంటే నీకు ఓన్లీ విండో మూస్తున్నాం, డోర్ ఓపెన్ ఉంది, నువ్వు ఇంకో చట్టాలు ఉపయోగించుకోవచ్చని సటిల్ ఇండికేషన్ అయితే ఇచ్చింది కదా. అందుకనే అన్నాడేమో ప్లాన్ బి ఉంది నాకని. అంటే ఇక్కడ 2 విషయాలు సార్. అంటే నువ్వు కేవలం అమెరికా కదా సార్, ఏ డెమోక్రటిక్ కంట్రీలో కూడా వన్ డెసిషనే అల్టిమేట్ డెసిషన్గా ఉండదు. ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు మోడీ గారు నిజంగా నేను ఒక దేశంతో యుద్ధాన్ని చేస్తానన్నా కూడా ఆయన సాధ్యం కాదు. చాలా అంశాలు ఉంటాయి. పార్లమెంట్ ఆమోదం ఉంటుంది, త్రివిధ దాన్ని అంగీకరించాల్సి ఉంటుంది, చాలా అంశాలు ఉంటాయి. నేనేమంటున్నానంటే ఒక డిక్టేటర్గా, ఒకవేళ అమెరికా కనుక డిక్టేటర్కి సంబంధించిన కంట్రీగా అది ఎమర్జ్ అయి ఉంటే బహుశా మీరు అన్నట్టు ట్రంప్ని ఎవడో అడ్డుకట్ట వేసే అవకాశం ఉండకపోయేది. కానీ అమెరికాలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి ట్రంప్ కోరుకుంటున్నాడు. కానీ కోరుకుంది కావడానికి అనుకూలమైన సమాజంగా అమెరికా లేదనేది నా అభిప్రాయం. అదే సందర్భంలో ఇప్పటికీ ప్రజల యొక్క బేసిక్ అభిప్రాయం ట్రంప్కి అనుకూలంగా ఉంది. కానీ అక్కడ ఆర్థిక సంక్షోభం స్టార్ట్ అయిపోయి వియత్నాం వారం ప్రజలు జరిగింది అదే కదా, ఆఫ్ఘన్ వారం జరిగింది అదే కదా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది అమెరికా కూడా ఎంత చిన్న దేశం సార్, తరిమి కొట్టారు. అయినా కూడా అమెరికా సైన్యం వెనక్కి రావడం మొదలుగానే వాళ్ళు వెనక్కి నెట్టేశారు కదా. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా కూడా ఆధునిక ప్రపంచంలో ఒక వ్యక్తో ఒక దేశమో మొత్తం ప్రపంచాన్ని శాసించే పరిస్థితి నుంచి ఆధునిక ప్రపంచం బయటకు వచ్చింది. అదే ఆధునిక ప్రపంచానికి ఉన్న గొప్పతనం, అదే డెమోక్రసీకి ఉన్న గొప్పతనం. ఇప్పుడు మనకి ఇన్ని వాదాలన్నా కూడా మనలాంటి వాళ్ళందరం కూడా ఏదైనా కూడా ప్రజాస్వామ్యమే గొప్పది, ప్రజాస్వామ్య విలువని మాట్లాడుతుంటాం. సో దానికన్నా గొప్ప విలువ రేపు ప్రపంచంలో ఆపాదించబడితే చర్చ అప్పుడు చేద్దాం.